తోటి కలకలలాడుతుండే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరుల ద్వారానే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇన్ని ఉన్న సందర్భంలో ఇవాళ తిరోగమనం వైపు ప్రయాణిస్తూ ఉన్నది. ఇవాళ సింగరేణి బొగ్గుబాయిలు ఒకవైపు బంద్ అయిపోతూ ఉన్నది. ఇవాళ ఏ రోజు బంద్ అయిపోయింది. బీపీఎల్ మధ్యలో అయిపోయింది. ఇవాళ రోజు బంద్ అయిపోతూ ఉంది. సింగరేణిలో మైన్స్ అన్ని బంద్ అయిపోయి పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా బదిలీ అయిపోయారు, రిటైర్ అయిపోయారు. ఇవాళ ఇంకొక 5-6 ఏళ్ళు అయితే ఇక్కడ పెద్ద స్థాయి ఉద్యోగులు ఉండని ప్రాంతంగా మారిపోతూ ఉంటాయి. ఇవాళ అన్ని వనరులు ఉన్నా కానీ ఇవన్నీ ఎందుకు బంద్ అవుతున్నాయి? ఈ కొత్తది జెన్కో ఎందుకు ఇవ్వరు? ఇవాళ 660 × 2 మెగావాట్లు ఒకప్పుడు శాంక్షన్ అయిన దాన్ని వేరే ప్రాంతంగా పోయింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం. అసలు ఈ రామగుండంకు ఏమున్నది? ఇక్కడ నాయకులది లోపమా లేకపోతే రామగుండం చేసుకున్న పాపమా? ఎందుకోసం ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది? ఇంత వనరులుండి కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తలేవు, ఉపాధి అవకాశాలు తక్కువైపోయినాయి. లక్ష్మీనగర్లో వ్యాపారాలు లేక 100 షట్టర్లు ఖాళీ ఉంటాయి. దాన్ని ఇప్పటికైనా మనం గమనించుకోవాలి. దూరదృష్టి లేకనే ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా కానీ రామగుండాన్ని ఒక జెన్కో ద్వారా ఇక్కడ ఒక ప్లాంట్ ఇచ్చి, సింగరేణి ద్వారా గోదావరిఖంలో ఒక ప్లాంట్ పెట్టి దీన్ని టూరిజం హబ్గానా, మెడికల్ హబ్గానా, మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మెడికల్ హబ్గా, లేకపోతే టూరిజంకు బాగా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవైపు మనం ఎల్లంపల్లి డ్యామ్ నుంచి సుందిల వరకు వాటర్ ఆగుతుంది. అదేవిధంగా మా రాముని గుండాలు ఉన్నాయి, ఫారెస్ట్ కొండలు ఉన్నాయి, అటువైపు బుగ్గ వైపు ఫారెస్ట్ ఉన్నది. అదేవిధంగా మైన్స్ బంద్ అయిపోయి మైన్స్ను కూడా సందర్శన కేంద్రం, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ సందర్శన కేంద్రం. దీని మీద దృష్టి పెడితే తప్పకుండా ఇక్కడ టూరిజం పరంగా అభివృద్ధి కావాలి, మెడికల్ పరంగా అభివృద్ధి కావాలి. టీఎస్ జెన్కో ద్వారా 2 ప్లాంట్లు ఇచ్చి, అదేవిధంగా గోదావరిఖంలో సింగరేణి పవర్ ఇస్తే ఈ ప్రాంతం మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని, రాని ఎడల తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తీవ్రంగా నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేసి ఈ యొక్క ప్లాంట్ ఎట్టి పరిస్థితులు వచ్చే విధంగా దీన్ని మేము పోరాటం చేసి సాధించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించి జెన్కో రావాలి, సింగరేణి పవర్ రావాలి, టూరిజం రావాలి, మెడికల్ హబ్ వచ్చి ఈ ప్రాంతం కలకలలాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పి, లేకపోతే పోరాటాలు తప్పని చెప్పి తెలియజేస్తాం.